నువ్వు గౌతమ్‌ని కలుస్తున్నావా అని చెప్పేసి సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నని. అలా అడిగేసరికి ఏంటి ఇలా అడుగుతున్నారు? నానికే గౌతమ్‌ని కలిసినట్లుగా ఎలా తెలుసు? నన్నేమైనా ఫాలో అవుతుందా ఏంటా అనైతే అనుకుంటూ ఉంటుంది. ఏంటి నిన్నే అడుగుతున్నాను. గౌతమ్‌ని కలిసావా అని శివనారాయణ కూడా జ్యోత్స్నని అడుగుతూ ఉంటాడు. కలవడం ఏంటండి? కలిసింది అని అంటూ ఉంటాడు. ఏంటి గౌతమ్ నీకు ఫోన్ చేస్తున్నాడా? లేదా నువ్వే ఫోన్ చేస్తున్నావా? అసలు ఏంటి అనైతే సుమిత్ర వీళ్ళందరూ అయితే అడుగుతూ ఉంటారు. దశరథ్ అయితే జ్యోత్స్న కసి అలా చూస్తూ ఉంటాడు. ఇక పారిజాతం ఏం చెప్తుందా అనైతే అలా చూసేసరికి జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది. ఫ్రీ టైం అప్పుడు కాల్ చేయమని మెసేజ్ చేశాడు. కాల్ చేశాను, కలుద్దాం అన్నట్టే కలిశాను అని అంటూ ఉంటాడు. ఏంటి గౌతమ్‌ని కలుస్తున్నావు అంటే తనకి నువ్వు ఓకేనా? నీకు తన మీద నమ్మకం ఉందా? అని చెప్పేసి సుమిత్ర అయితే జ్యోత్స్నని అడుగుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఎస్ అని చెప్తే ముహూర్తాలు తీస్తారు, లేదు నమ్మకం లేదు అని అంటే దీప చెప్పిన మాటలు నమ్ముతున్నావా అని అంటారు. ఏంటి నాన్న గ్రాని ఇలా ఇరికించేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్న ఏం మాట్లాడకుండా ఏం చూస్తున్నావు అనేది అంటూ ఉంటారు. అది కాదు కలిశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అయితే ఎందుకు కలిసాం? మీరు కలుసుకుంటున్నారా? మాట్లాడుతున్నారా? అలాగైతే నీకు గౌతమ్ ఓకేనా అని చెప్పేసి అయితే జ్యోత్స్నతో అంటూ ఉంటారు. ఆ మాటలకి ఇంకా ఏం చెప్తుందండి ఆడపిల్ల, ఇష్టం ఉంటేనే కదా కలుస్తారు, లేకపోతే లేదు కదా అనేది అంటూ ఉంటుంది. గ్రాని ఏంటి ఇలా ఇరికించేస్తుంది అని అనేసరికి అలా కాదు, ఈసారి మాత్రం ఖచ్చితంగా నిర్ణయం కరెక్ట్గా తీసుకోవాలి అని శివనారాయణ అనేసరికి ఏంటి జ్యోత్స్న నిజం చెప్పు, అలా అయితే ముహూర్తాలు తీయడం పెళ్లి చేయడం చేస్తాం మేము అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. ఇంకేంటి సుమిత్ర ఓకే చెప్పేసినట్లుగా అని పారిజాతం అనేసరికి గ్రాని నాకు ఛాన్స్ ఇస్తావా మాట్లాడడానికి అని అంటూ ఉంటుంది. ఇంకేంటి ఛాన్స్ ఇవ్వడం, ఇష్టం ఉంటేనే కదా కలుస్తారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇప్పుడు ఎలా ఎలా ఇరుక్కున్నాను, బాగా ఇరికించేసింది నా గ్రాని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. దీని పని చెప్తాను ఆగు అని చెప్పేసి అనేసి ఏంటి తాతయ్య కలిశాను అని అనేసరికి అలా కాదమ్మా, ఇష్టం ఉంటే నమ్మకం ఉంటేనే చేస్తాం అని అనేసరికి ఇంకేంటి తాతయ్య నమ్మకం అని అంటూ ఉంటుంది. నమ్మకం కాకుండా నీ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం ఇది కాకపోయినా వేరేదైనా చేస్తాం కానీ నమ్మకం ఉంటేనే అని నారాయణ. ఆ మాటలకి జ్యోత్స్న ఏం సమాధానం చెప్పదు. ఆ సమాధానం చెప్పకపోయేసరికి శివనారాయణ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి దీని అర్థం అని.